స్నేహాంజలి. ఈ వీడియోను ఓపెన్ చేసినందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రత్యేకమైన సామాజిక ప్రయోజనం కోసం రూపొందించబడింది. ఇందులో చెప్పే అంశాలు కొత్తవి కావు, అలాగని ఇవి మరుగునపడినవి కావు. కాని ప్రస్తుత కాలంలో వాటి ప్రభావం తీవ్రంగా విస్తరిస్తోంది. అందుకే ఆ విషయాలను మరలా మననం చేసుకుంటూ వాటిని నివారించేందుకు మరో ప్రయత్నం ఇది. ఈ సందేశం మరింతమందికి చేరేందుకు దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. ఇది నా ఛానల్ లేదా వీడియో ప్రమోషన్ కోసం కాదు, కేవలం ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్న విన్నపం. మీ బివిడి ప్రసాదరావు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి నవ్వులు నేటి కన్నీళ్లుగా మారవచ్చు. కాని ఆ కన్నీళ్లు తుడుచుకోవడానికి చేతులు లేనప్పుడు, గుండె బరువు పెరిగిపోయినప్పుడు మనిషికి కనిపించే ఒకే ఒక దారి చావనిపిస్తుంది. కాని నిజంగా అది దారా లేదా గోతా? నాతో పాటు వీళ్లు కూడా వెళ్ళిపోవాలి, నేను లేకపోతే వీళ్లు బతకలేరు అని ఒక భ్రమలో ప్రేమ పేరుతో కుటుంబాన్ని అంతం చేయడం సమర్థనీయమా? ఇది ప్రేమ లేక స్వార్థమా? మనం రోజూ చూస్తున్నాం. బాగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, సమాజంలో మంచి హోదా ఉన్నవారు కూడా ఈ క్షణికావేశానికి బలవుతున్నారు. ఎందుకు? చదువు మనకు బతకడం నేర్పింది గాని బతుకులో ఓటమిని తట్టుకోవడం నేర్పలేదు. గణితం లెక్కలు నేర్పింది గాని కష్టాల లెక్క తేల్చడం నేర్పలేదు. కుంగుబాటు అనేది ఒక మానసిక స్థితి. అది మీ అర్హతలను, అనుభవాన్ని చూడదు. అది మీ ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, పరువు పోతుందన్న భయం, ఒంటరితనం ఇవే మనిషిని ఈ అఘాయిత్యానికి పురిగొల్పుతాయి. నేను ఫెయిల్ అయ్యాను అన్న భావన, ఇక దారి లేదు అన్న నిరాశ మిమ్మల్ని చంపేస్తుంది. నీ సమస్యలకు పరిష్కారం చావొక్కటేనా? నీ భార్యాపిల్లలను చంపే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు చనిపోతే నీ సమస్యలు తీరుతాయా? లేదు, అవి నీ తరువాత ఉండేవారికి శాపంగా మారతాయి. నీ అప్పులు, నీ బాధలు నీ చావుతో మాఫీ కావు. అవి నీ కుటుంబానికి బదిలీ అవుతాయి. నీతో పాటు వారిని తీసుకువెళ్లడం ప్రేమ కాదు, అది పిరికితనం, పరమ స్వార్థం. గుర్తుంచుకో, ఆత్మహత్య అనేది సమస్యకు ముగింపు కాదు. అది నీ కథకు ఒక విషాదకరమైన, అర్థంలేని ముగింపు. మరేం చెయ్యాలి? ఈ నరకం నుంచి ఎలా బయటపడాలి? ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఒక క్షణికావేశం. అది ఒక ఉప్పెనలా వస్తుంది. ఆ ఒక్క నిమిషం మీరు ఆగగలిగితే మీరు గెలిచినట్లే. ఆ సమయంలో చల్లటి నీళ్లు తాగండి, లేదా మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి ఫోన్ చేయండి, లేదా కనీసం ఆ ప్రదేశం నుంచి పారిపోండి. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, పరువు పోతే కొత్త ఊరిలో కొత్తగా బ్రతకచ్చు. దివాలా తీయడం నేరం కాదు, అదొక చట్టపరమైన రక్షణ. చచ్చిపోవడం కంటే చేతులు జోడించి నా వల్ల కాదు, సమయమివ్వండి అని అడగడంలో తప్పులేదు. ప్రాణం కంటే పరువు ఎక్కువ కాదు. మీ బాధను గుండెల్లో దాచుకోవద్దు. ఏడవండి, అరవండి, లేదా ఎవరికైనా చెప్పండి. ఒక స్నేహితుడు, డాక్టర్ లేదా హెల్ప్ లైన్ ఎవరో ఒకడు మీ చెయ్యి పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒక వ్యక్తి మన జీవితం నుంచి వెళ్ళిపోతే జీవితమే ఆగిపోయిందని భ్రమపడటం ఎంతవరకు న్యాయం? ప్రేమ అనేది జీవితంలో ఒక పేజీ మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. నువ్వు చనిపోతే నిన్ను కాదనుకున్న వ్యక్తికి ఒక్కరోజు బాధుండొచ్చు, కాని నిన్ను కన్నవాళ్లకి జీవితాంతం నరకం మిగులుతుంది. ఒకరికోసం ప్రాణం తీయడం ప్రేమ కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకుని గెలిచి చూపించడమే అసలైన రివెంజ్. 10 పాయింట్ల గ్రేడు నీ జీవితాన్ని నిర్ణయిస్తుందా? కాగితం మొక్క మీద వచ్చే మార్కులు నీ తలరాతను డిసైడ్ చేయలేవు. ఈరోజు ఫెయిల్ అయిన నువ్వు రేపొక అద్భుతమైన ఉద్యోగి, ఆర్టిస్ట్ లేదా వ్యాపారవేత్త కావచ్చు. చదువు రాలేదని చావడమంటే డ్రైవింగ్ రానంత మాత్రాన కారుని తగలబెట్టేసుకోవడమే. గెలుపు లేదా మలుపు గ్రేడ్లలో ఉండదు, నీ గుండె ధైర్యంలో ఉంటుంది. అప్పులవాళ్ల భయానికి, పరువు పోతుందన్న బాధకి, కల్మషం లేని పిల్లల ప్రాణాలు తీయడం హత్యకాక మరేమిటి?
నువ్వు చనిపోతే నీ అప్పు మాఫీ అవ్వదు. అది నీ కుటుంబం మెడకు ఉరితాడవుతుంది. అలాగే కలిసికట్టు చావడం పరిష్కారం కాదు, కలిసి పోరాడటం పరిష్కారం. ఒక్కసారి ఆలోచించు. రేపు ఏదో అద్భుతం జరిగి నీ కష్టాలన్నీ తీరిపోవచ్చు. కాని ఈరోజు నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయం ఆ అవకాశాన్ని శాశ్వతంగా చంపేస్తుంది. మరికొన్ని ఘోరాలు మనం రోజూ చూస్తున్నాం. క్షుద్రమైన కోరికల కోసం అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని కడతేర్చడం, నమ్మివచ్చిన జీవిత భాగస్వామిని వేరొకరి కోసం అంతం చేయడం. ఇది ప్రేమ అనిపుంచుకోదు, ఇది పైశాచికత్వం. ఒక తప్పును కప్పిపుచ్చుకోడానికి ఇంకో నిండు ప్రాణాన్ని బలిగొనడం నాగరికత కాదు. గుర్తుంచుకోండి, బంధం నచ్చకపోతే విడిపోయే మార్గాలున్నాయి, కాని చంపే హక్కు, కోరి చచ్చే హక్కు ఎవరికీ లేదు. ఈ పాపం కట్టుకున్నవాళ్లనే కాదు, ఈ పని చేసేవాళ్ల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక్కడ మరో అంశం. నా కష్టాలు నేను భరించలేకపోతున్నా, అందుకే చస్తున్నా అనుకోవడం ఒక ఎత్తైతే, నేను చస్తున్నా కాబట్టి నాతో పాటే నా వాళ్లు కూడా చావాలి అని డిసైడ్ కావడం ఎంతవరకు సరైనది? వాళ్లు నిన్ను నమ్మి నీతో ఉన్నారు, నీ రక్షణ కోరుకున్నారు. ఆ నమ్మకానికి నువ్విచ్చే బహుమతి విషంనా? పోనీ మరో కోణం, నేను లేకపోతే వాళ్లు బతకలేరు అనే నీ ఆలోచన సరైనదా? నీ పిరికితనానికి, నీ ఓటమికి నీ వాళ్లని బలి చేయడం పచ్చి చేతకానితనం. వద్దు, ఈ ఉచ్చులో పడవద్దు. ఒక్కోసారి ఎంచుకున్న మార్గాలు, ఆర్థిక సమస్యలు కూడా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారమన్నాక లాభనష్టాలు సహజం. కాని ఎన్నో ఆశలతో పెట్టిన పెట్టుబడి ఆశించిన రాబడిని ఇవ్వకపోయేసరికి మొదలయ్యే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆ నష్టాలను పూడ్చుకునే క్రమంలో అప్పుల ఊబిలో కూరుకుపోవడం, రేపు ఏమవుతుందో అన్న భయం, ఆ టెన్షన్స్ మనిషిని బ్రతకనివ్వవు. ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి తొందరపడి మరో తప్పు చేయడం చాలా ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో పరువు పోతుందనో, సమాజం ఏమనుకుంటుందనో భయపడి తమ జీవితాన్ని ముగించాలనుకోవడం అతిపెద్ద పొరపాటు. గుర్తుంచుకోండి, ఆస్తిపోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. వ్యాపారంలో నష్టం వస్తే మరోసారి కష్టపడి పైకి రావచ్చు. కాని ఒకసారి ప్రాణం పోతే తిరిగి తేలేము కదా. అప్పుల కంటే మీ ప్రాణమే విలువైంది. సమస్యలకు భయపడి ప్రాణాలు తీసుకోవడం కాదు, ధైర్యంగా నిలబడి వాస్తవాన్ని ఎదుర్కోండి. తప్పులు సరిదిద్దుకునే అవకాశం జీవితం ఎప్పుడూ ఇస్తుంది. కాని ఆ అవకాశాన్ని అందుకోవడానికి ముందుగా మీరు బ్రతికుండాలి. మీ కుటుంబానికి మీరే అసలైన ఆస్తి. ఈ సంపాదన ముందు వాణిజ్యలోటు ఏపాటిది? ఆలోచించండి. మనిషి ప్రాణం తీసేది కేవలం బయట కనిపించే కష్టాలు, కన్నీళ్లు మాత్రమే కాదు, మనసులో పుట్టే కొన్ని అదృశ్య శత్రువులు కూడా. అవే అనుమానం, అభద్రతాభావం, అసూయ మరియు ఇతరులతో పోలిక. నాకే ఎందుకిలా జరుగుతోంది, వాళ్ళు నాకంటే బావున్నారు కదా అనే పోలిక మనిషికి తనమీద తనకే అసహ్యం కలిగేలా చేస్తుంది. నాకంటూ ఎవరూ లేరు, నా స్థానాన్ని ఎక్కడ కోల్పోతానో అనే అభద్రతాభావం ప్రశాంతతను దూలం చేస్తుంది. తోటివారి ఆనందాన్ని చూసి రగిలిపోయే అసూయ, ప్రాణంగా ప్రేమించేవారిని సైతం నమ్మలేకపోయే అనుమానం, ఇవి మనిషిని లోపల కుళ్లబొడిచి ఒంటరిని చేస్తాయి. ఈ మానసిక సంఘర్షణలో కృంగిపోయి తన జీవితాన్ని తాను ముగించడం ఎంతటి విషాదమో, ఈ అదుపులేని భావోద్వేగాలతో పక్కవారిపై ద్వేషం పెంచుకొని తమ కష్టాలకు వారే కారణమంటూ వారిని తూలనాడటం లేదా వారి ప్రాణాలు తీయడం అంతే దారుణం. కారణం ఏదైనా మన వైఫల్యానికి ఇతరులను బాధ్యులను చేస్తూ వాళ్లని బలి తీసుకోవడం గాని, ఇంకొకరి మీద కోపంతో మన ప్రాణం మనం తీసుకోవడం గాని ఏ సమస్యకు పరిష్కారం కాదు. అదొక ఘోరమైన అపజయం మాత్రమే. దయచేసి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ఎవరి ప్రయాణం వారిది. మీ కథలో మీరే హీరో. ఈ అనుమానం, అసూయ అనే సంకెళ్లను తెంచుకోండి. మనసులో ఈ చీకటి ఆలోచనలు దరిచేరినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మనుషులను నమ్మండి, మనసు విప్పి మాట్లాడండి, ప్రాణాన్ని, ఈ జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి.
అమ్మాయి, నీ జీవితంలో ఎన్నో కలలుంటాయి, కాని కొన్నిసార్లు ఆ కలల మీద నీడలా కొన్ని సమస్యలు పడతాయి. ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో వేధింపులు, అనుచిత ప్రవర్తనలు, పెళ్ళిళ్ల ఒత్తిళ్లు, ఆఫీసుల్లో అవమానాలు, భర్త ఇంటి వేధింపులు. ఈ బాధలు మనసును గాయపరుస్తాయి. కొన్నిసార్లు ఇది కంటే చావే మేలు అనిపించే స్థాయికి తీసుకెళ్తాయి. కాని గుర్తుంచుకో, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు, అది నీ కలలకు ముగింపు మాత్రమే. నువ్వు బలహీనురాలివి కాదు, నీకు హక్కులున్నాయి. నిన్ను వేధించేవాళ్లే తప్పు, నువ్వు కాదు. ఈవ్ టీజింగ్ ఎదురైతే ధైర్యంగా బయటకు చెప్పు, పైగా చట్టం అండగా ఉంది. ప్రేమ పేరుతో వేధిస్తే నో అనడం నీ హక్కు. గౌరవం లేని ప్రేమ ప్రేమ కాదు. ఎవరైనా ప్రలోభ పెడితే ఒంటరిగా మౌనంగా ఉండకు, తోడుగా నీ స్నేహితుల్ని పెట్టుకో. పెళ్లి ఒత్తిడి ఉంటే నీ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు నీదే. వేధింపులు ఉంటే న్యాయం కోసం అడుగువెయ్యి. నువ్వు ఒంటరిగా లేవు. నీ కుటుంబం, నీ స్నేహితులు, సమాజం నీకు అండగా నిలుస్తాయి. ఒక్క క్షణం బలహీనంగా అనిపించినా అదే క్షణంలో సాయం కోరితే నీ జీవితం మళ్లీ వెలుగులు చూస్తుంది. నీ జీవితం అమూల్యం. నువ్వు సృష్టిశక్తిని. నీ కలలు విలువైనవి. సమస్యలు తాత్కాలికం, నువ్వు శాశ్వతం. జీవించు, పోరాడు, గెలుచుకో. ఎందుకంటే నీ కథ అసంపూర్ణం కాకూడదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుతురు అంత విలువైంది. ఈరోజు మీరు పడుతున్న బాధ రేపు మీరు చెప్పబోయే గెలుపు కథలో ఒక మలుపు మాత్రమే. నీకోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్న వారికోసం బ్రతుకు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందడుగు వేయడం. పోరాడుదాం, గెలుద్దాం. మరో ముఖ్య వివరణ. అసలు ఆత్మహత్య ఆలోచన ఎందుకొస్తుంది? దీనికి సైన్స్ ఏం చెబుతోంది? మన మెదడులో సెరటోనిన్, డోపమైన్ అనే రసాయనాలుంటాయి. ఇవి మనకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. కానీ తీవ్రమైన ఒత్తిడి లేదా కుంగుబాటు వచ్చినప్పుడు ఈ కెమికల్స్ తగ్గిపోతాయి. అప్పుడు మన మెదడులోని అమిగ్డాలా అనే భాగం హైజాక్ అవుతుంది. దీనివల్ల ఆలోచించే శక్తి చచ్చిపోతుంది. కేవలం భయం, బాధ మాత్రమే మిగులుతాయి. గుర్తుంచుకోండి, మీకు చనిపోవాలనిపించేది నిజం కాదు. అది మీ మెదడు ఆడుతున్న ఒక రసాయన నాటకం. ఇది మీ ప్రవర్తన లోపం కాదు, ఇది కేవలం ఒక అనారోగ్యం. రోగానికి చికిత్స ఉంది. ఈ డిప్రెషన్కి కూడా మందులు, కౌన్సిలింగ్ ఉంటాయి. దయచేసి తొందరవద్దు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. జీవితం చాలా విలువైంది. దాన్ని మధ్యలోనే ముగించకండి. ఒక క్షణిక నిర్ణయం శాశ్వత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ధైర్యంగా నిలబడండి, పోరాడండి, గెలవండి. మీరొంటరి కాదు. మీ వెలితిని పంచుకోవడానికి, వినడానికి మీకోసం ఎవరో ఉన్నారు. ఎందుకంటే మీరున్నది మనుషుల మధ్యనే. అన్నట్టు ఒక స్నేహ హస్తం కూడా అందుబాటులో ఉంది. 14416 టెలిమానస్ 24/7 ఉచిత మానసిక ఆరోగ్య సహాయవాణి. ఆగిపోకు నేస్తమా, అర్ధాంతర ముగింపు వద్దురా. చీకటిని చూసి భయపడితే వెలుతురు విలువ తెలియదురా. ప్రాణం పోతే రాదురా, పారిపోతే గెలుపు లేదురా. ఈ కంటి నుంచి జారే చుక్క రేపటి గెలుపుకు సంతకం. ఆగిపోకు నేస్తమా, అర్ధాంతర ముగింపు వద్దురా.
నీకు తోడుగా రమ్మని కన్నవాళ్ళ ఊపిరిని ఆపేస్తావా? నమ్మిన వాళ్ళను వంచడం ప్రేమ కాదురా పిరికితనం. నీ చావు సమస్యకు అంతం కాదు. మిగల్చకురా వాళ్లకు శూన్యం. ఆగిపోకు ఓ నేస్తమా, అర్ధాంతర ముగింపు వద్దురా. ఓటమి అంటే అంతం కాదు, అనుభవ నేర్పే పాఠం రా. డబ్బు పోతే తిరిగి వస్తుంది, దమ్ము ఉంటే రాతే మారుతుందిరా. చదువు ఉంది, జనం ఉంది, ఇంకా ఎందుకురా ఈ భయం? క్షణికావేశం వద్దురా. నిన్ను గెలిపిస్తుంది సమయం. ఆగిపోకు ఓ నేస్తమా, అర్ధాంతర ముగింపు వద్దురా. ఓ, ఓ, పడి లేచిన కెరటంలా ఎదిరించి నిలబడు. చెడిపోవద్దురా, సాధించి చూపించు. చావు కాదురా పరిష్కారం, బతకడమేరా నిజమైన ధైర్యం. లే నిలబడు, గెలిచి చూపించు.